తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ వెంట ఉన్నారని మొన్నటి ఎన్నికల్లో మోసపోయామని నిన్న ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిరూపించిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోపు ఐలయ్య యాదవ్తో కలిసి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉప్పినాల తరలివచ్చి కేసీఆర్ వెంట తెలంగాణ ప్రజానికం ఉందని తెలిపిన ప్రజానికానికి కృతజ్ఞతలు తెలిపారు. రామగుండం నియోజకవర్గం ఒక ఉద్యమంలా పురిటిగడ్డగా పేరొందిందని, ఉద్యమ సమయంలో ఏ పిలుపునిచ్చిన ప్రజాజనంలా తరలివచ్చిన ప్రజానికం నిన్నటి రజతోత్సవ సభకు 5,000 మంది జనం ఈ ప్రాంతం నుండి తరలివచ్చి విజయవంతం చేసినందుకు వారిని సభకు తరలించడంలో కష్టించిన మాజీ ప్రజా ప్రతినిధులకు, గులాబీ సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ పార్టీ స్టేడియంలో నూతన ఉత్తేజాన్ని నింపిందని అన్నారు. కేసీఆర్ ఇచ్చిన బూస్టుతో రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠంపై గులాబీ జెండా ఎగురవేసే దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశామన్న భావనలో తెలంగాణ ప్రజానికం ఉందని, మళ్లీ కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని కోరుకంటి చందర్ వెల్లడించారు. 25 ఏళ్ల వసంతంలో అడుగెడుతున్నటువంటి సందర్భంగా రజతోత్సవ సభను కనుల పండుగలాగా జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఇక్కడి నుండి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరం కూడా ఆ సభకు వస్తామని చెప్పేసి మా మీద అనేక విధాలుగా ఒత్తిడి చేసి ఎండైనా కూడా ఇబ్బంది లేకుండా ఈ ప్రాంతం చెల్లి 5,000 మంది అంత దూరంకు ఇంత ఎండపూట తరలడం అనేది ఇది ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి సందర్భం. అందుకే ఈ సందర్భంలో కదిలినటువంటి ప్రతి ఒక్కరికి ఆ యొక్క సభను విజయవంతం చేయడం కోసం కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మద్దతు తెలపడం కోసం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా వాళ్ళందరినీ కూడా కదిలించడం కోసం గ్రామాలలో గులాబీ సైనికులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా, ఉద్యమకారులు, సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక నాయకులు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సభను విజయవంతం చేయాలని సబ్బండ వర్ణాలు సకల జనులందరూ కూడా కదిలి రావడం నిజంగా చాలా సంతోషం. వారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతము ఒక విప్లవాలకు పురిటిగడ్డ. ఈ ప్రాంతంలో అనేక సామాజిక ఉద్యమాలు, అనేక విప్లవ ఉద్యమాలు, ఒక చైతన్యానికి దీపికలుగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం. కేసీఆర్ గారు నిన్న ఆపరేషన్ కగార్ను వ్యతిరేకిస్తూ వెంటనే మావోయిస్టులతోని చర్చలు జరపాలి, ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చాలామంది ఎస్టీకి సంబంధించినటువంటి వాళ్ళను, అదేవిధంగా ఆదివాసీలను చాలామందిని మరణిస్తూ ఉన్నారు. దీన్ని ఆపి ప్రభుత్వం చర్చలకు పిలవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి అంటే అక్కడ ఉన్నటువంటి జన సందోహం అంతా కూడా చాలా ఆ యొక్క ఇష్యూ మీద అందరూ మద్దతుగా అందరూ చేతులెత్తి మద్దతు తెలిపినటువంటి సందర్భం. రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సందర్భంలో దానికి అందరూ కూడా ఒక మద్దతు తెలిపి బీఆర్ఎస్ పార్టీ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నదని అనడంతో ఆ యొక్క సందర్భంలో దాన్ని కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా దానికి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇక్కడ చాలామంది మిత్రులు అనేక ఇంతకుముందు ఉద్యమకాల కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి వాళ్ళు, పార్టీ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నది. ఇది ఖచ్చితంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వాళ్ళతోని వెంటనే చర్చలు జరిపి శాంతి చర్చలు జరపాలనేది నిజంగా ఒక మంచి పరిణామము అని కూడా ఈ సందర్భంగా అనడం జరిగింది. దాన్ని ఈ ప్రాంత బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. కేసీఆర్ గారికి కృతజ్ఞతలు కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా నిన్నటికి నిన్న ఈ యొక్క కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని
కార్యక్రమ విజయవంతం కోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన తర్వాతనే ఎన్నికల్లోకి పోవాలి. ఎన్నికలలో వెళ్ళినప్పుడు కేసీఆర్ గారు నిన్న పిలుపునిచ్చినటువంటి సందర్భం కూడా తప్పకుండా ఈ యొక్క ఇచ్చినటువంటి హామీలు మహిళలకు ఇచ్చినటువంటి 2500 హామీ గృహలక్ష్మి, అదేవిధంగా వృద్ధులకు ఇచ్చేటువంటి 4000 రూపాయలు, వికలాంగులకు 6000 రూపాయలు, అదేవిధంగా స్కూటీలను, అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి తులం బంగారం, ఇట్లా 420 హామీలు ఏవైతే ఇచ్చినారో ఈ హామీలన్నింటినీ కూడా నెరవేర్చిన తర్వాతనే ఓటు అడగాలని కూడా ఈ ప్రాంత ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు రాబోయే కాలంలో తప్పకుండా ఎక్కడికక్కడ కూడా మా బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల పక్షాన నిలబడి తప్పకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు తప్పకుండా మా మనలందరూ కూడా నిలదీసే పరిస్థితి ఉంటుందని కూడా కేసీఆర్ ఒక పిలుపు మేరకు ఆ సభను విజయవంతం చేశారంటే ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా గిన్నిస్ బుక్లో ఎక్కే విధంగా మరి ఆ సభ జరిగింది. దానికి ముఖ్యంగా ఏంటంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఒక పిలుపిస్తే మరి లక్షలాది జనము వచ్చారో దాన్ని మించి మరి ఈరోజు పార్టీలకు అతీతంగా కూడా మరొకసారి కేసీఆర్ ఉద్యమాన్ని మించిన మరి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడే విధంగా మరి కేసీఆర్ గారు ఏం చెప్తారో ఆ మాటలు విని తప్పకుండా ఆయనకు మద్దతుగా నిలుస్తామని లక్షలాది ఏదైతే 20 లక్షలు అన్నారో దాన్ని మించి వచ్చారు. ఎక్కడిదక్కడ రోడ్డు బ్లాక్ అయినాయి, జనం అంతా జన సంద్రోహం లాగా మరి ఆ యొక్క బహిరంగ సభ చూస్తుంటే నిజంగా మరి మంచి చెడిపోతుంది. అంతటి జనం అంతటి పబ్లిక్ వచ్చారంటే సామాన్య మాట కాదు. మరి ఎంత కేసీఆర్ మీద ప్రేమ ఉంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే మరి ఏదైతే ఇప్పుడున్న కాంగ్రెస్ పాలన మీద వ్యతిరేకతోటి మాకు ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్న విధంగా ఒక సభ నిర్ణయం చేసింది. కాబట్టి ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్, నడిపల్లి మురళీధర్ రావు, బొడ్డు రవీందర్, కుమ్మరి శ్రీనివాస్, పాముకుంట్ల భాస్కర్, కల్వచెర్ల కృష్ణవేణి, ముద్దుసాని సంధ్యారెడ్డి, నీరడి శ్రీనివాస్, మారుతి, అచ్చవేణు, మోత్కు దేవరాజు, నూతి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.